ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, ఇటు టీడీపీ ప్రాతినిధ్యం ఎలా ఉండబోతా ఉంది? కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని మోదీతో పాటు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉంటుంది? మిత్రపక్షాలకు సంబంధించి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్న నేతల్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కాయి? ఏంటి వివరాలు? నవీన్, కేంద్ర మంత్రిమండలి కూర్పు ఒక కొలికి వచ్చిందనే చెప్పొచ్చు. ప్రధాని మోదీతో పాటు 25 నుంచి 30 మంది వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మనం ఇప్పుడు ప్రధాని మోదీ నివాసం ముందున్నాం. ఈ నివాసంలో మోదీ ఈ యొక్క కేంద్ర మంత్రిమండలిలో ఎన్నికైన వారందరికీ కూడా ఇక్కడ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందులో అందరికీ కూడా ఆయన ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కేంద్ర మంత్రులంతా కూడా ఇక్కడ తేనీటి విందులో హాజరయ్యారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇద్దరికి టీడీపీ మిత్రపక్షమైనటువంటి టీడీపీ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్రధాని మోదీ నివాసంలో ఉన్నారు. ఒకరు కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చెబుతున్నారు. ఒక కేబినెట్ పదవి, ఒక సహాయ మంత్రి పదవి వచ్చింది కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ పదవి. అదేవిధంగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఏపీ నుంచి మిగతా మిత్రపక్షాలు ఏవైతున్నాయి, బీజేపీ అదేవిధంగా జనసేనకు ప్రస్తుతానికైతే లేదు. విస్తరణలో ఈ యొక్క కేబినెట్ విస్తరణ మళ్ళీ 1-2 నెలల్లోనే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్లమెంట్ సమావేశాల తర్వాత వెంటనే అప్పుడు మిత్రపక్షాలకు బీజేపీ అదేవిధంగా జనసేనకు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు వస్తే తెలంగాణలో ఇద్దరికి మాత్రం చోటు దక్కింది. అందులో కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళిద్దరికీ అవకాశం. వాళ్ళిద్దరు ప్రధాని మోదీ నివాసానికి వచ్చారు. కిషన్ రెడ్డికి ఎప్పటిలాగానే క్యాబినెట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ తొలిసారి కాబట్టి ఆయనకు ఎంఐఎస్ ఇండిపెండెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీరిద్దరికి మాత్రమే అవకాశం వచ్చింది. ఇక సౌత్ నుంచి చూస్తే కర్ణాటక నుంచి జేడీయూకు సంబంధించి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కుమారస్వామికి, అదేవిధంగా పీసీ మోహన్, బీజేపీకి చెందినటువంటి పీసీ మోహన్కి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఒక రాష్ట్రం నుంచి, సౌత్ నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. ఇక తమిళనాడు, కేరళ నుంచి అయితే ఇప్పటికి వాళ్ళ పేర్లు అయితే ఇంకా ఖరారు కాలేదు. తమిళనాడు నుంచి అన్నామలైకి ఇచ్చే అవకాశం ఉంది. కేరళ నుంచి ఒకే ఒక ఎంపీగా ఎన్నికైనటువంటి సురేష్ గోపికి కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కానీ ఇంకా వాళ్ళ పేర్లు మాత్రం ఖరారు కాలేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించినట్టు ప్రాతినిధ్యం ఉండేలాగా ఈ యొక్క 3.0లో అందరికీ అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మిత్రపక్షాలకు సంబంధించి టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు జేడీఎస్కు సంబంధించి కుమారస్వామి, బీజేపీ నుంచి అక్కడ పీసీ మోహన్, జేడీయూ నుంచి లలన్ సింగ్ సహాయ మంత్రిగా, జేడీయూ నుంచి లలన్ సింగ్, అదేవిధంగా సహాయ మంత్రిగా రామ్నాథ్ ఠాకూర్ వీళ్ళిద్దరికీ జేడీయూ నుంచి అవకాశం వచ్చింది. బీహార్ నుంచి. ఇక హిందుస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి జితిన్ రామ్ మాంఝీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీకి అవకాశం వచ్చింది. ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, అదేవిధంగా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ సంబంధించిన ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్కి అవకాశం ఇచ్చారు. అప్నాదల్ నుంచి అనుప్రియ పటేల్, ఆర్పీఐ నుంచి రామ్దాస్ అతావలే, ఆర్పీఐ నుంచి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి రామ్దాస్ అతావలేకి ఇచ్చారు. ఇక బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవియా, రావ్ ఇందర్జిత్ సింగ్ వీళ్ళందరూ కూడా పాత వాళ్ళే ఉన్నారు. మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళ జాబితా అయితే ఇంకా మరి కొంతమంది రావాల్సి ఉంది. ఈసారి అమిత్ షాకి కేంద్ర మంత్రివర్గంలో చోటిస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు ఇద్దరు కూడా కలిసే ఇప్పుడు ప్రధాని మోదీ నివాసానికి వచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షాకి అవకాశం ఇవ్వకపోతే రాజ్నాథ్ సింగ్ అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నారు కాబట్టి బీజేపీ జాతీయ అధ్యక్షునిగా అమిత్ షాకు ఆ పదవి అప్పచెప్పబోతున్నారు. పార్టీ కొంత ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ కొంత బలహీనపడింది కాబట్టి పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి అమిత్ షాను పార్టీ అధ్యక్షునిగా చేసే అవకాశం ఉన్నట్ల వార్తలు వస్తున్నాయి. మరి అమిత్ షాకి చోటు దక్కుతుందా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక స్పీకర్ పదవి ఈసారి తెలుగు వారిని వరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మహిళగా ఉన్నటువంటి పురంధేశ్వర్కి ఈసారి స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసాం ఇద్దరు స్పీకర్లుగా చేశారు. ఒకటి మీరా కుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి,
బీజేపీ నుంచి సుమిత్రా మహాజన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 3.0లో మోదీ 3.0లో ముచ్చటగా మూడోసారి మహిళకు అవకాశం ఇస్తారు. అది కూడా సౌత్ నుంచి అవకాశం ఇస్తారు. ఇంతవరకు కూడా సౌత్ నుంచి మహిళకు స్పీకర్గా అవకాశం రాలేదు కాబట్టి ఎన్టీఆర్ బిడ్డ అయినటువంటి పురంధేశ్వర్కి అవకాశం ఇవ్వబోతున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. మరి అది దానిపైన కూడా 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏపీ తెలంగాణ నుంచి ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి రావడం జరిగింది. అక్కడ కూడా తెలంగాణ నుంచి ఒక సహాయ మంత్రి ఒక క్యాబినెట్ ఇచ్చారు. సో ఇది ఇప్పటికైతే పూర్తయినటువంటి కూర్పు. సాయంత్రం 7:15 క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్లో అన్ని ఏర్పాట్లంతా చేశారు. G20కి ఏ విధంగా అయితే ఇక్కడ ఢిల్లీలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికి ఆ యొక్క కేంద్ర క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి అయితే ఇక్కడ అంతా సిద్ధమని